ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరకుతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో ఈ రోజు మనం భోగి పండుగ సందర్భంగా వాసవి వనితా లెజెండ్ గ్రూప్ మెంబర్స్ అందరూ ఎక్కడికి వచ్చారు? వింజమూరులో ఒక విలేజ్కి వచ్చేసామన్నమాట. కాటేపల్లి అనే విలేజ్కి అయితే వచ్చాం. అయితే వీళ్ళందరూ కావలి నుంచి వచ్చారు, మనం అయితే నెల్లూరు నుంచి వచ్చేసాం అనమాట. మొత్తానికి అందరం అయితే ఇక్కడ కలిసాం. ఈ పండుగ అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం. సో ఈ పండుగను బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరు? పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో బేసిక్గా భోగి పండుగ అంటే ఇంట్లో ఉన్న పాత సామాను చాలా మంది ఏం చేస్తున్నారంటే టైర్స్ అవి అన్నీ పెట్టేస్తున్నారు అనమాట. సో మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. సో దయచేసి అలాంటివి అయితే వేయకండి. ఈ రోజు ఈ భోగి పండుగ అయితే సో చాలా మంది సెలబ్రిటీస్ అంతా వచ్చేసామన్నమాట మేమంతా కూడా. సో మరి స్టార్ట్ చేద్దామా మరి? భోగి పండుగ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది భోగి మంటలతో. సో భోగి మంటలతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ అంది, కొంచెం వాతావరణం కూడా చలి చలిగా ఉంది. సో అయినా సరే మా వాళ్ళందరూ కూడా అంతా ఉదయాన్నే లేచి రెడీ అయ్యేసి ఇక్కడికైతే వచ్చేసారు. మరి ఈ రోజు భోగి పండుగ ఎలా జరుగుతుందో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి సో ప్రతిదానికి మనం అంటే ఒక కార్యక్రమం చెప్పేటప్పుడు జ్యోతి ప్రజ్వలన చేస్తాం కదా, అలాగే ఈ రోజు మనం భోగి ప్రజ్వలన చేయబోతున్నాం అనమాట. దీనికి ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చేసారు వాసవి గవర్నర్ గారు, సో పేర్ల సత్యనారాయణ గారు. సో ఆయనతో ఈ రోజు ఈ భోగి మంటని స్టార్ట్ చేద్దాం. రెడీ సార్? మొత్తానికి భోగి పళ్ళు పోసే కార్యక్రమం అయితే ప్రారంభం కాబోతుంది. ప్రతి ఆడపిల్లకి మగపిల్లవాడికైనా సరే ఒక 6 ఏళ్ళు నిండే లోపల పిల్లలందరికీ కూడా చక్కగా భోగి పళ్ళు అనేది ప్రతి భోగి నాడు పోస్తారనమాట. సో చక్కగా పాప కూడా రెడీ అయిపోయింది భోగి పళ్ళు పోయించుకోవడానికి. కానీ అంతకంటే ముందు అసలు ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఓకే, ఈ విషయం తెలుసుకుందాం. బట్ ఇక్కడ చాలా మంది అయితే ఈ పాపకి భోగి పళ్ళు పోయడానికి వచ్చారు. సో భోగి పండుగ అంటే చాలా ఉంటాయి కదా. సో ఉదయాన్నే లేచి ఎర్లీ మార్నింగ్ మనం సో మంటేసే దగ్గర నుంచి ఆ తర్వాత భోగి పళ్ళు పోసే వరకు సో బోల్డ్ అనే కార్యక్రమాలు అయితే ఉన్నాయన్నమాట. సో మరి ఈరోజు ఈ భోగి పళ్ళు వీళ్ళందరి సమక్షంలో ఈ బుజ్జి తల్లికి అయితే పోస్తున్నారు. సో తర్వాత అసలు ఎందుకు పోస్తున్నారు అనేది సో ఈ గ్రూప్ సభ్యుల్లో ఒకరిని తెలుసుకుందాం. సో భోగి పళ్ళు పోసే విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి శ్రీవాణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీవాణి గారు హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో బుజ్జి పిల్లలందరికీ కూడా చక్కగా భోగి నాడు భోగి పళ్ళు పోస్తాం కదా, అసలు ఈ భోగి పళ్ళు అనేది ఎందుకు పోస్తాము? ఈ భోగి పళ్ళు అనేవి రేగి పళ్ళు అంటాము. సూర్యునికి ప్రతీక. వాటి వల్ల అవి తిన్నందువల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. వాటిని ఆ పిల్లల మీద పోసినప్పుడు బ్రహ్మ రంధ్రం ఉంటుంది కదా, అది బాగా యాక్టివేట్ అవుతుంది. అందువల్ల ఆ భోగి పళ్ళను పోయడం జరుగుతుంది. దిష్టి కూడా పోతుంది. ఇంటోళ్ళందరినీ పిలిచి చిన్న పిల్లలు అలాగే ముత్తైదువులు అందరినీ పిలిచి చక్కగా తాంబూలం ఇవ్వడం. సో రేగిపళ్ళు అనేది సూర్యుడికి ప్రతీక కాబట్టి మనం చూసినట్లయితే రేగిపండు రంగు కూడా సూర్యుని రంగులోనే ఉంటుందన్నమాట. సో ఈ బ్రహ్మ
రంధ్రం ఏదైతే మన అంటే చిన్నపిల్లల తల మీద ఉంటుంది, అంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఈ ప్రదేశం ఏదైతే ఈ భాగము చాలా మెత్తంగా ఉంటుందన్నమాట. సో చక్కగా వాళ్ళకి భోగి పళ్ళు పోస్తే ఆ తెలివితేటలు కావచ్చు, ఆ మేధస్సు అంతా కూడా చక్కగా ఉంటుంది. వాళ్ళు అంటే అభివృద్ధి చెందుతూ ఉండడానికి బాగుంటుంది అనే దానికి ప్రతీకగా రేగిపళ్ళు పోస్తామన్నమాట. ఓకే, ఈ రేగిపళ్ళు రోజు ఇంకోటి ఉంది తెలుసా, పిల్లలందరికీ రేగిపళ్ళు పోస్తుంటే పక్కన ఉన్న పెద్దోళ్ళందరూ అవి ఏరుకొని తినేస్తూ ఉంటారు కదా. ఓకే, రోజు 5 పళ్ళు కానీ తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అంటారు. అవునా, కాలంలో అవి వచ్చే కాలంలో ప్రతిరోజు కంపల్సరీ ఒక 5 పళ్ళనైనా కనీసం తినాలి. ఓకే, సో రేగిపళ్ళ సీజన్ ముఖ్యంగా ఈ జనవరి అంటే మన సంక్రాంతి సీజన్లోనే వస్తుంది కాబట్టి రోజుకు 5 పళ్ళన్న, అంటే ప్రతిదానికి ఏదో ఒక సైంటిఫికల్ రీజన్ అయితే ఉంటుంది. సో అలా మనకి ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటాం కాబట్టి రోజుకు 5 పండ్లు అంటే రేగిపళ్ళు తినండి. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ళ నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. భోగి పండుగని మనం భోగి మంటతో స్టార్ట్ చేస్తాం. అంటే మన ఇంట్లో ఉన్న చెత్త, పాత చెత్త, అలాగే ఎండు ఆకులు, అలాగే తాటాకులు ఇవన్నీ కూడా వేసి చక్కగా భోగి మంట వేసుకుంటాం.
దీనికి ఒకటి ఏంటనంటే బేసిక్గా జనవరి అంతా కూడా మనకి నవంబర్ నుంచి మనకి చలికాలం అనేది స్టార్ట్ అవుతుంది కదా, ఈ భోగి మంటతో మొత్తం ఆ చలంతా పోతుంది అనమాట. అండ్ దాంతోపాటు మనలో ఏ అంటే చిడి ఉన్నా, ఏ పీడ ఉన్నా, ఏదైనా సరే అలా మనం మొత్తం మనలోంటి నెగిటివిటీని తీసి ఆ భోగి మంటలో వేసేస్తే నెక్స్ట్ ఇంకంతా కూడా భోగభాగ్యాలతో అంతా శుభమే అనే దానికే మనం ఈ భోగి పండుగ అనేది జరుపుకుంటూ ఉంటాం. సో చూసారా, మా వాళ్ళు నేను మాట్లాడుతుంటేనే ఆల్రెడీ ఇటుపక్క దోశలు, ఇటుపక్క మురుకులు. సరే, సో ఇవే కాకుండా తనుంది మన పక్కన, తనతో మాట్లాడదాం. హాయ్. హాయ్, పేరు? గీత. గీత గారు, మధ్యలో గీత గీశారు కదా, ఇది పెట్టి మీరు. నీ మురుకులు నీవి, నీ అదేంటి దోశ? వెరైటీ దోశ. వెరైటీ దోశనా? సరేలే, అంటే తుంచి తినే బదులు ఆడే తుంచేసుకుంటే పోద్ది కదా అనుకున్నారు కదా. ఓకే, సో గీత గారు చెప్పండి, భోగి అంటే ఏంటి, ఎలా జరుపుకుంటాం, మీరు ఎలా జరుపుకుంటారు, చిన్నప్పటి నుంచి ఎలా జరుపుకుంటూ వస్తున్నారు? భోగి పండగ, సంక్రాంతి, కనుమ ఈ 3 సంవత్సరంలో ఫస్ట్ వచ్చే పండగలు. పిల్లలకు కానీ పెద్దలు కానీ 3 రోజులు ఆనందంగా గడుపుతారు. పిండి వంటలు అరిసెలే కాకుండా హాట్ కింద మనుపులు కూడా చేసుకోవడం అలవాటు. చక్రాలు అంటారు, వీటిలో పెరుగు చక్రాలు 3 రకాల చక్రాలు కూడా ఉన్నాయి. ఇవి పెరుగువి. పెరుగా? పెరుగు బియ్య పిండి కలిపి ఇవి హాట్ కింద చేసుకుంటా ఉంటాము. ఓకే, ఇవి ఒక్కసారి రుచి చూసారంటే అవునండి, సూపర్. మామూలు సూపర్ కాదు, అద్భుతంగా ఉన్నాయన్నమాట. ముందు డౌట్ వచ్చింది నాకు, చెప్పండి. పిండి చూడంగానే అదేంటి తెల్లంగా ఉంది మురుకుల పిండి, బేసిక్ గా అంటే కొంచెం గోధుమ కలర్ లో అలా ఉంటది కదా అని ఇప్పుడు మీరు చెప్పారు కదా. ఇది పెరుగు మురుకులు, పెరుగు మనుబులు. ఇవి చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెరుగు, పాలు, మీగడ పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్దీ ఫుడ్, మంచి ఫుడ్. వాము, జీలకర్ర అవి కూడా వేస్తారు. కడుపులో ఏమన్నా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ అన్ని పోతూ ఉంటాయి అన్నమాట. ఈ పండుగలు అనేవి పెట్టేవి కూడా హెల్త్ పరంగా, సైన్స్ పరంగా, సాంప్రదాయ పరంగా అన్ని తినవలసినవే. అవును. సో సైంటిఫికల్ గా చూసుకున్నా కూడా మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట. అంటే ఏదన్నా కూడా అంటే చలికాలంలో దానికి తగ్గట్టు బాడీ మనం తట్టుకోవాలంటే వేడి చేసేటి తినాలి, అలాగే ఎండాకాలంలో చలవ చేసేటి తినాలి. ఇలా ఒక్కో దానికి ఒక్కొక్కటి అర్థం ఉంటుంది అనమాట. ఓకే, అసలు దీంట్లో చెప్పేశారుగా ఏమేమి అనేది. ఇంకో డౌట్ నాకు, ఈ ఒక్కళ్ళు కూడా భోగి రోజు దోశలు పోసుకొని తింటారు, ఏంటి, ఎందుకు? మార్గశిర మాసం విష్ణుమూర్తికి ఇష్టం అంది, అందుకని దోశలు పోసుకుంటాం. ముక్కోటి రోజు కూడా కంపల్సరీ దోశలు తింటాము. భోగి రోజు కూడా మార్గశిర మాసం మహావిష్ణువుకి ఇష్టమైన రోజు కాబట్టి ఆయనకు దోశలు ఇష్టం అంట, అందుకని దోశలు పోస్తారు. సో చక్కగా పిండి వంటలు చేసుకుంటూ చక్కనైన కమ్మనైన పాట వింటే ఎలా ఉంటుంది? సో పాడేయడానికి తనైతే రెడీగా ఉన్నారు. హాయ్, మీ పేరు? రజని. హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. సో ఇంత కమ్మనైన పిండి వంటలు చేసుకుంటున్నాం, వీటితో భాగంగా ఒక చక్కటి పాట పాడతారా? తప్పకుండా పాడండి. మా గ్రూపు వాసవి గ్రూపు, మా అమ్మవారి పాటే పాడాలనుకుంటున్నాను. కుసుమ శ్రేష్ఠ కూతురా వాసవాంబ, వైశ్య కుల దేవత వాసవాంబ. కుసుమ శ్రేష్ఠ కూతురా వాసవాంబ, వైశ్య కుల దేవత వాసవాంబ. అమ్మా కన్యక వాసవాంబ, అమ్మా కన్యక వాసవాంబ, కరుణించి బ్రోవుమమ్మ వాసవాంబ, కరుణించి బ్రోవుమమ్మ వాసవాంబ. కుసుమ శ్రేష్ఠ కూతురా వాసవాంబ, వైశ్య కుల దేవత వాసవాంబ. పిలిచెదము తలచెదము నిన్నే కొలచెదము, పిలిచెదము తలచెదము నిన్నే కొలచెదము, నీ నామం మరువమమ్మ ఓ కన్యక, నీ నామం మరువమమ్మ ఓ కన్యక, నీ ధ్యానము చేసేదమమ్మ ఓ కన్యక, నీ ధ్యానము చేసేదమమ్మ. కుసుమ శ్రేష్ఠ కూతురా వాసవాంబ, వైశ్య కుల దేవత వాసవాంబ. అనుదినము నీ పాట పాడటం ఆనందం, నిన్నుగాంచుటే కమనీయం. అనుదినము నీ పాట పాడటం ఆనందం, నిన్నుగాంచుటే కమనీయం. ఓ కన్యక, నీ రూప
రూపమే రమణీయం ఓ కన్యక నీ రూపమే రమణీయం కుసుమ శ్రేష్ఠి కూతురా వాసవాంబ వైశ్యకుల దేవత వాసవాంబ కుసుమ శ్రేష్ఠి కూతురా వాసవాంబ వైశ్యకుల దేవత వాసవాంబ వైశ్యకుల దేవత వాసవాంబ వైశ్యకుల దేవత వాసవాంబ. జై వాసవి. సూపర్ సూపర్, ఎంతో చక్కగా పాడారు కదా, సూపర్. మరి ఇంకో పాట స్వామివారి మీద పాడతాం, వెంకటేశ్వర స్వామి పాట. నేను ఈ మురుకులు వేస్తుంటే ఇలా కూడా వేస్తారా అన్నట్టు ఇట్ట చూసారు తనైతే నన్ను. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు, న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి లోపం మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్ళ
కళ్ళతో పొంగే హేమంత సిరులు. చూసారు కదా ఈ రోజు భోగి పండుగ సంబరాలు మామూలుగా ఉన్నాయా? అంబరాన్ని అంటేనే చెప్పాలి. భోగి మంటతో స్టార్ట్ చేసి అందరూ చక్కగా భోగి మంటలేసి పాటలు పాడి మురుకులు చేసి భోగి పళ్ళు పోసుకొని సో మనందరిది కూడా పెద్ద పండుగ ఏదైతే ఉందో ఈ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగలో మొదట వచ్చే పండుగ భోగి పండుగ. మొత్తానికైతే అందరం కలిసి ఎంజాయ్ చేసి ఫినిష్ చేసాం. సో రేపు సంక్రాంతి కోసం వెయిటింగ్ అయితే చేసేస్తున్నాం. సో మొత్తానికైతే ఈ భోగి పండుగ సూపర్గా అయితే అనిపించింది. ఇది చాలా ఇయర్స్ మాకు మెమరీగా అలాగే ఉండిపోతుంది. సో అందుకే ఇలాంటి మెమరీస్ మీ లైఫ్లో కూడా ఉండాలంటే ఇంతమంది కుటుంబ సభ్యులను కలిసి హ్యాపీగా మీ ఇంట్లో కూడా ఇలాగే సెలబ్రేషన్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరోసారి ప్రతి ఒక్కరికి మా యాక్టివ్ వ్యూస్ అందరికీ కూడా ఈ భోగి పండుగ భోగ భాగ్యాలను కల్పించాలని కోరుకుంటూ యాక్టివ్ వ్యూస్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. పండగ సీజన్ వచ్చేసిందే ఆర్ఎస్ బ్రదర్స్ డే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.